మా ప్రతినిధి రాజేష్ రాజమండ్రి నుంచి లైవ్లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ఎన్ని గంటలకి సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సుభాష్. జనసేన పార్టీలో నాయకులకు కార్యకర్తలకు ఈరోజు ఒక పండగ వాతావరణం కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి కూడా మొత్తం జనసేన సైనికులు కావచ్చు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రాజమండ్రికి తరలి వస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి మొత్తం రాజమండ్రి నుంచి నలుమూలలా కూడా అన్ని దారులు కూడా జనసేన సైనికులతో నిండిపోయిందని చెప్పాలి. వివిధ ప్రాంతాల నుంచి, అంటే ముఖ్యంగా ఇటు విజయనగరం, విశాఖ, వైజాగ్, ఉత్తరాంధ్ర నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా రాజమండ్రిలోని లాలాచెరువు సెంటర్ వద్ద రాజమండ్రిలోకి ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం పరిధిలో ఉన్న ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఇక్కడ మధ్యాహ్నం 4 గంటల సభ జరగబోయే సభలో భారీ విజయవంతం చేసేందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దాంతోపాటు సుమారుగా 3000 మంది వాలంటీర్లు సభకు వచ్చే వాళ్ళ కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా వాటర్ ప్యాకెట్లు కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు అన్ని పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. సభ 4 గంటలకు ప్రారంభమవుతున్నప్పుడు తెలిసినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతం నుంచే రాజమండ్రికి జనసైనికుల పోటు అయితే కనబడుతోంది. సాయంత్రం ఇదే తరగతి కొనసాగితే మొత్తం సాయంత్రం 4 గంటల ప్రాంతానికి రాజమండ్రి మొత్తం కూడా కేవలం ఆర్ట్స్ కళాశాల మైదానమే కాదు, రాజమండ్రి మొత్తం కూడా, నగరం మొత్తం కూడా జన సైనికులతో నిండిపోయే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం మనతో కొంతమంది జన సైనికులు ఉన్నారు. వారిని అడిగి దీని ఏర్పాట్లకు సంబంధించి సభను ఎలా సక్సెస్ అయిపోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సభను ఎలా నిర్వహించబోతున్నారు? సీతానగరం, మాది రాజనగర్ నియోజకవర్గం, మాది తూర్పుగోదావరి జిల్లా. మాది తూర్పుగోదావరి జిల్లా రాజనగర్ నియోజకవర్గం, సీతానగరం మండలం అండి. ముందుగా నాకు పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే రాజమండ్రి పార్లమెంట్ కమిటీలో నన్ను సభ్యుడిగా చేసినందుకు కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మేనిఫెస్టోలో విడుదల చేస్తున్నారు. మేనిఫెస్టోలో విడుదల చేసేది ఏంటంటే ప్రతి వ్యక్తికి 10 లక్షల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ అన్నది సామాన్యుడి మానవుడికి అవసరమండి. ఎందుకంటే ఈ రోజున 300 రూపాయల కూలి పనికి వెళ్ళి ఒక 50,000 రూపాయలు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఒక మామూలు వ్యక్తి ఉన్నాడు. అటువంటిది ప్రతి వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ తరపున పెడతారంటే అది ప్రజల యొక్క అదృష్టం అండి. నిజంగా చెప్పాలంటే మేనిఫెస్టోలో ప్రజల యొక్క అదృష్టం అండి. ఈ రోజున గ్యాస్ సిలిండర్ 1100 రూపాయలు ఇస్తున్నారు. అది ప్రతి ఒక్కరికి ఇంట్లో పెన్షన్ వచ్చినట్టే ఉందండి. అలాగే ఈ 10 లక్షల రూపాయలు ఇది రైతులకి అన్నది 8,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తున్నారు. ఎకరానికి, ప్రతి రైతుకి కాదండి, ఎకరానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఇప్పుడే మీరు ప్రీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళామని చెప్తున్నారు. ఈ రోజు పూర్తి మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ద్వారా మరింత బలపడతారంటారా? ఇంకా ఉత్సాహంగా ఉన్నామండి. ఎందుకంటే మేము గ్యాస్ బండ 1100 వచ్చేప్పటికే మాకు ఎంతో ఆనందంగా ఉండి జన సైనికుల్లో ఉత్సాహం కలిగి మేము బాగా ముందుకు తీసుకెళ్ళామండి. ఇది డోర్ టు డోర్ క్యాంప్ చొప్పున ఈ రోజు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రతి ఎకరానికి 8,000 రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకే 8,000 ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఎకరానికి 8,000 చొప్పున ఇస్తున్నారండి. దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మేము పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎంతో బలోపేతం చేస్తాక మేము కృషి చేస్తాక రెడీగా ఉన్నామండి. జై జనసేన. ముఖ్యంగా అంటే ప్రధానంగా చూసుకుంటే జనసేన మేనిఫెస్టోలో ఉన్న 2,000 నగదు బదిలీ కానీ ఉచిత గ్యాస్, ఈ రెండు కూడా మధ్యతరగతి మనిషి హ్యాపీగా, అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడవడానికి సరిపోతుందంటారా? ఖచ్చితంగా సరిపోద్దండి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్న ప్రభుత్వాలతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్న వాళ్ళకి పెడతలేదండి. ఆయన కరెంట్ రుణమాఫీ చేస్తానో లేకపోతే 15 లక్షలు రుణమాఫీ చేస్తాను లేదండి. కానీ ప్రతి ఒక్కరి మానవుడికి, అంటే మధ్యతరగతి కుటుంబానికి అండి, ఈ రోజు మధ్యతరగతి కుటుంబానికే చూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న వాళ్ళకి ఎకరాలకే రుణమాఫీ చేసేస్తాం లేకపోతే తప్పుడు వాగ్దానాలు ఇచ్చేసి అటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో ఎక్కడ లేదండి. ఈ రోజున నా స్థాయికి తగ్గట్టుగా నిజంగా ఈ పార్లమెంట్ కమిటీలో సభ్యుడిగా నాకు పడద్దని కూడా లేదండి. కష్టపడి మనం ప్రతి ఒక్క సైనికుడు అర్థం చేసుకుంటాం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఏదోటి గుర్తింపు ఇస్తున్నారండి. ప్రధానంగా ఈ సభ సక్సెస్ఫుల్గా వెళ్తుందంటే అంటే జనసేన సభలకు సంబంధించి మొత్తం అన్నీ కూడా యువత ప్రధానంగా ఈ భుజాన్ని మోస్తుందని చెప్పాలి. అంటే ఎందుకు యువత అంతలాగా జనసేనకి ఆకర్షితంగా ఉంది? సార్ చాలామంది అంటూ ఉంటారు. మాది నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసు, మా తూర్పుగోదావరి జిల్లా రాజధాని నియోజకవర్గం అండి. నేను రాజమండ్రి పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ మెంబర్ని. సో ఇప్పుడు మీరు అడిగారు యువత ఎందుకు ఇంత ఉత్సాహంగా ఉన్నదని. యువత ఎందుకు ఉత్సాహంగా ఉందంటే ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే ఇది కుర్రోళ్ళ పార్టీ అండి. ఎస్, మాది కుర్రోళ్ళ పార్టీ అండి, అంతేగాని కుల పార్టీ కాదండి, కుటుంబ పార్టీ కాదండి. ఎస్, మేము కుర్రోళ్ళ పార్టీయే. మా పార్టీ ఎలా ఉంటుంది, మేము ఎలా ఉంటామంటే గెలిచి వరకు పోరాడతాం, గెలుపు కోసం పోరాడతామండి.
సో ఇప్పుడు మీరు ఎందాక అడిగారు ఎందుకు యువత ఆకర్షితమైందండి సార్. మా భవిష్యత్తు సార్. ఇప్పటి వరకు చాలా కుటుంబాలు పరిపాలించే, చాలా కులాలు పరిపాలించారు. మొట్టమొదట ఒక వ్యక్తి 25 కేజీల బియ్యం కాదు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తుందని ఈరోజు మనకు చెప్తున్నాడు సార్. అటువంటి వ్యక్తిని సో మాకు భవిష్యత్తు కావాలి సార్. మాకు ఇచ్చి ఏంటంటే వృద్ధాప్య పింఛన్లు ఏ పింఛన్లు ఇస్తున్నారో అవి తెలుగుదేశం ప్రభుత్వం అదే చెప్తుంది. లక్షలాదిగా ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ ఉద్యోగాలు కల్పించాం, ఆ నిరుద్యోగులకు 2000 రూపాయల వృత్తి కల్పిస్తున్నాం, నిరుద్యోగులను కాపాడుతున్న ప్రభుత్వం మాదే అని టీడీపీ గట్టిగా చెప్తుంది. మరి మీరే చెప్తారు సార్? చెప్పడానికి ఏముంది సార్, చెప్పడానికి రాయడానికి చాలా ఉంటాయి సార్. సార్ మాకు నిరుద్యోగ వృత్తి వద్దు సార్. మేము కష్టం ఉంది, మేము కష్టపడగలం సార్. మేము 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు, మాకు భవిష్యత్తు ఉంది. ఇంకా మమ్మల్ని బద్దగస్తులు చేయొద్దు సార్. మాకు వచ్చి ఈ వృత్తి మాకు వద్దు సార్. మాకు ఉపాధి కల్పించండి. మేము కష్టపడి పని చేస్తాం, మేము జీతం తీసుకుంటాం, అదేవిధంగా ఉత్పత్తి చూపెడతాం, రాష్ట్రానికి ఉత్పత్తి చూపెడతాం, రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుతాం సార్. చాలామంది అడుగుతుంటారు సార్, ఇది ఇందాక మీకు చెప్పాను కదా, అదేవిధంగా గెలుస్తారని. గెలడం ఏంటి సార్? అదిగో జనసేన జెండాలో ఎరుపు, నా జనసేన కళలో ఎరుపు. భవిష్యత్తు ముందు ప్రత్యర్థులు ఎత్తుక్కోవాలేమో పరుపు. ఎందుకంటే 2019లో జనసేన గెలుపు. మా నాయకుడి కోసం నేను 2 ఉదాహరణలు చెప్తాను సార్. అందరూ ఇది చేశారు, అది చేశారు, మీరు ఇందాక అడిగారు కదా. చేసే పార్టీ కాదు సార్, చూపే పార్టీ. దానికి ఉదాహరణ ఏదైతే ఉందో, గుంటూరులో ఎప్పటి నుంచో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్. ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలు ఏంటంటే 3000 పెన్షన్, 4000 పెన్షన్ అంటే వాళ్ళు ముష్టి వాళ్ళలో తయారు చేస్తారు సార్. మొట్టమొదట ఒక వ్యక్తి గుంటూరు సాక్షిగా, చేనేత కార్మికుల సభ సాక్షిగా ఆయన తను చేనేత వస్త్రాలు ధరించుకుని మా అందరి చేత చేనేత వస్త్రాలు ధరింప చేసి వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచి చేసి చూపించాడు సార్. ఇప్పుడు మీరు చూస్తున్న చాలా మంది దగ్గర ఎర్ర కండువాలు, అది శ్రమకు నిదర్శనం, శ్రామికుడి నిదర్శనం సార్. మొన్నటి వరకు ఎవరో ఒక ఎర్ర సిపిఐ పార్టీలు చేశారు సార్. ఈ రోజు అటువంటి వ్యక్తి రావడం వల్ల ఇప్పుడు మీకు మీరు ఒకసారి బయట చూస్తే కొన్ని వేల మంది ఆ ఎర్ర కండువాతో ఉంటున్నారు. వాళ్ళందరికీ ఉపాధి కలిగింది. ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ సార్. సో అంటే మీరు చెప్పండి, యాజ్ సీనియర్ సిటిజన్గా మీరు ఇప్పటికే 4-5 ప్రభుత్వాలు చూస్తుంటారు, పార్టీలు చూస్తుంటారు. మిగతా పార్టీకి, జనసేన పార్టీకి వచ్చే తేడా ఏం గమనించారు? జనసేన తరఫున కంటెస్టెంట్ ఫ్రమ్ రామచంద్రపురం సెగ్మెంట్ ఈస్ట్ గోదావరి. పార్షియల్ మేనిఫెస్టేషన్లో నెంబర్ 1 ఎల్పిజి గ్యాస్ ఫ్రీ. సాధ్యమే అది. మన లోకల్ రిసోర్స్ అయ్యి తవ్వు పట్టుకుపోతున్నారు. గుజరాత్, రాజ్కోట్ పోతుంది. సో మనం ఫస్ట్ ప్రయారిటీలో మన గవర్నమెంట్ కొంటాం, ప్రజలకు ఇస్తాం. వై నాట్? ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్. సాధ్యమే, అసాధ్యమేం కాదు. ఆ ప్రోడక్ట్ మనం తీసుకుంటాం. బీపీఎల్ గ్రూప్స్ కాదు, అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్ అందరికీ అవసరమే. ఎసెన్షియల్ ఐటమ్ ఇది, ఎసెన్షియల్ కమోడిటీ ఎల్పిజి అనేది. అంటే నిధి నిక్షేపాలు అనేవి కేంద్రం కంట్రోల్లో ఉంటాయి. మేము కొంటామండి. అది బిల్డింగ్ అయిపోతుంది. ఎస్ఆర్ గుజరాత్ వాడు, వీడియోకాను, రిలయన్స్ కంపెనీస్ వాడు రాజ్కోట్ పట్టుకుపోతున్నాడు. మీరు గుజరాత్లో చూసినైతే ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా త్రూ ఎల్పిజి, ఆటో ఎల్పిజి, బస్సులు ఎల్పిజి వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ మన జిల్లా, మన రాష్ట్రం, మన వనరులు, మన రిసోర్సెస్ మనకి చెందాలి. ఊరికే కాదు, కొంటాం మనం. గ్లోబల్ రేట్ అయితే మనకి కన్సెషన్ రేట్ ఇస్తారు, గవర్నమెంట్ కొంటుంది. సబ్సిడీ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు సబ్సిడైజ్డ్ రేటు ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు స్టేట్ కొంటాం, మన పార్టీకి ఉంటుంది. మా పార్టీ చెప్పండి. ప్రధానంగా యువత అంతా కూడా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి, రాజకీయ పార్టీకైనా యువత వెన్నుముక. మీరు ఏ రకంగా పార్టీకి సేవ చేయబోతున్నారు? యువత కారణం అండి మెయిన్ ఏ పార్టీ అయినా. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కానీ, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ అవినీతి పార్టీతో నిండిపోయి ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ పార్టీ చెప్పుకోవాలంటే మనకి అమరావతి పేరు చెప్పారు, కానీ ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్లు కావట్లేదు. వర్షాలు పడుతుంటే నీళ్ళు కూడా వస్తున్నాయండి ఆఫీసులోకి. ఇంకా వైఎస్ఆర్సీపీ అంటే పాదయాత్ర తప్ప మనకి ప్రతిపక్ష పార్టీకి ఏనాడు మనం చూడలేదు అసెంబ్లీలో. ఈ జగన్ గారి పాదయాత్ర కోసం ఖర్చు పెట్టే డబ్బు ప్రజలు ఖర్చు పెట్టండి ఎంత పేరు ఉందినేమో. ఆ తండ్రి గారి పరువు తీయడం తప్ప ఆయన చేసే ఫలితం అయితే ఏమీ లేదు. థ్యాంక్ యూ. దాంతోపాటు యువతతో పాటు వీళ్ళు కూడా, అంటే వికలాంగులు కూడా, ప్రత్యేక దివ్యాంగులు కూడా ఈ సభకు తమ వంతు బాధ్యతగా వస్తున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మాది రాజనగరం అండి, పాత దొంగపాడు. ఈరోజు ఈ కార్యక్రమానికి నిజంగా మాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే మాకు లాంటి వాళ్ళని కూడా కార్యక్రమంలో ముందు వరుసలో కూర్చోబెట్టే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మేమైతే. మేనిఫెస్టోకి వస్తే మా వికలాంగుల గురించి కూడా చాలా బాగా ఆలోచించారండి. ఆయన ఆలోచనకు తగ్గట్టుగానే ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ, ఆయన మాట్లాడుతున్న మాట విధానం కానీ చాలా గుండెలకి హత్తుకునే విధంగా ఉంటుందండి. మాకు చాలా హ్యాపీగా ఉందండి. మేమైతే చూసుకుంటే అన్ని వర్గాల వాళ్ళు కూడా
విద్యార్థులు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, అందరూ కూడా జనసేన మేనిఫెస్టోలో ఏదైతే ఉందో కనీస అంటే మధ్యతరగతి మనిషికి ఏం కావాలో అది చాలా స్పష్టంగా ఉంది. అందువల్లనే మేనిఫెస్టో ప్రీ మేనిఫెస్టో కూడా ఇప్పటికే బలంగా వెళ్ళింది. ఆ తర్వాత ఈ రోజు విడుదల చేయబోయే మేనిఫెస్టో కూడా 100% సామాన్య ప్రజలకు, దిగువ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి జనసేన సైనికులు చాలా ధీమాగా ఉన్నారు. కెమెరామెన్ సాగేశ్వరతో రాజేష్, 99 టీవీ, రాజమహేంద్రవరం.